హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పూలదండలు అమ్మిన డబ్బులతో బాలుకి కారుని కొని గిఫ్ట్గా ఇచ్చిన మీనా, షాక్లో ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు అయితే సామూహిక వివాహాలకి మీనాకి పూలదండలను అయితే ఆర్డర్ తీసుకొస్తాడు. 2 రోజుల్లో మొత్తం దండలన్నీ అయిపోవాలని బాలు అయితే చెప్తాడు. దాంతో ఇక మీనా అయితే 2 రోజుల్లో పూలదండలు అవ్వాలంటే కష్టమే, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే అప్పుడే ఇక బాలు అయితే సత్యంతో అంటూ ఉంటాడు, నాన్న, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు సహాయం తీసుకోమని చెప్పు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక సత్యంతో మీనా అయితే అంటూ ఉంటుంది, విన్నావు కదమ్మా వాడు చెప్పింది, అలా చెయ్యి అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక మీనా అయితే తన స్నేహితుల్ని, వాళ్ళ బస్తీల వాళ్ళని అందరినీ కూడా పూలదండలు గుచ్చడానికైతే పిలుస్తుంది. ఇంకా ఇంటి దగ్గరే అవన్నీ కూడా పెట్టుకుంటారు. ఇల్లంతా కూడా పూలతో నింపేస్తుంది, హాల్ అంతా మీనా అయితే. అప్పుడే ఇక మీనా పూలన్నీ కూడా ఇంట్లో నింపేయడంతో అది చూసి ప్రభావతి అయితే తిట్టుకుంటూ ఉంటుంది. బయటే పూల దుకాణం అనుకుంటే ఇప్పుడు ఇంటి ముందుది కాస్త ఇంట్లోకి తీసుకొచ్చావా? అసలు ఇన్ని పూలతో ఇప్పుడు పూలదండలు నీ దగ్గర ఎవడు కొంటాడు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు, చూడు ప్రభా, మీనాని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. వంటగదికి పరిమితమైన మీనా ఇప్పుడు 250 పెళ్ళిళ్ళకి తను పూలదండలు ఇవ్వబోతుంది. 250 పెళ్ళిళ్ళు సామూహికంగా జరగబోతున్నాయి మన ఊళ్ళో. ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళకి మీనానే పూలదండలు ఇవ్వబోతుంది. అల్లి ఆ ఆర్డరు మీనాకి బాలునే తీసుకొచ్చాడు అని సత్యం అంటూ ఉంటాడు. 2 రోజుల్లో వాటిని మొత్తం కూడా పూలదండలు రెడీ చేయాలి అని అనగానే అప్పుడే ఇక అది విని ఇక ప్రభావతి నవ్వుకుంటూ ఉంటుంది. రేపు ఎల్లుండిలో 2 రోజుల్లో పూలదండలు ఫినిష్ చెయ్యాలా? అసలు ఈ ఆర్డరు ఈ మీనా ఎలా ఒప్పుకున్నావు మీనా? నువ్వు అందరి ముందు నవ్వుల పాలవక తప్పదు. నీ మొగుడొక తింగరోడు, నువ్వొక తింగర దానివి. 2 రోజుల్లో ఆ మాలలు నీకు కడతం అవుతాయా? అస్సలు కూడా అవ్వవు. నువ్వు అనుకున్న టయానికి ఆర్డర్ అయితే ఇవ్వలేవు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక నీకు ఎప్పుడు కూడా ఆర్డర్ ఇవ్వకూడదని నీ పూల దుకాణం కూడా మూసేసుకునే పరిస్థితి వస్తుంది. నీకు సాధ్యం కాని పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే అత్తయ్య, సాధ్యం కానిది ఏమీ లేదు. అనుకుంటే పట్టుబడితే ఏదైనా సాధించవచ్చు. మీరు అంటున్నారే నేను చెయ్యలేను, సాధించలేను అని, సాధించి తీరుతాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ప్రభావతి నీ వల్ల కాదులే అని అనుకుంటూ లోపలికైతే వెళ్తుంది. అలా లోపలికి ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో బస్తీలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఇక బస్తీలో పూల దుకాణాలు ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మీనా దగ్గరికి వచ్చి, మీనా స్టార్ట్ చేద్దామా అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక మీనా అయితే, రెండక్క ఇలా కూర్చొని అందరూ కూడా పూలదండలు మొత్తం కూడా కడదాము అని అంటూ ఉంటుంది మీనా. ఇక అందరూ కూడా పూలదండలు కడుతూ ఉంటారు. ఇంతలో ప్రభావతి మళ్ళీ బయటికి వచ్చి అదంతా చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ, ఇదేంటే ఇల్లంతా పూల దుకాణం చేసేసావు, అసలు మీరందరూ ఎందుకు వచ్చారు, పోండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే ఇంతలో శృతి అయితే వస్తుంది. శృతి వచ్చి, ఏంటి ఇల్లంతా కూడా పూలతో నింపేశావు మీనా అని అడుగుతూ ఉంటే, ఈవిడ గారికి సామూహిక వివాహాలకి పువ్వుల ఆర్డర్ వచ్చాయట. ఇప్పుడు పూలమాలలు మొత్తం 2 రోజుల్లో చేసి ఇచ్చేస్తుందంట. చేతకాని దానికి ఎందుకో ఒప్పుకోవడం అని ప్రభావతి అంటూ ఉంటే, చేత కాదు అని మీనా ఏమీ చెప్పలేదు కదా అంటే, మీరెందుకు అలా మీనాని అవమానిస్తున్నారు? మీకు ఒకవేళ చెయ్యాలనుకుంటే మీనాకి సహాయం చెయ్యండి, పూలమాలలు కట్టే దాంట్లో, అంతే తప్ప ఒకరు బాగుపడుతుంటే అలా నుంచొని మాటలతో ఏడిపించకూడదు, దాన్నే ఏడిపించడం, ఒకళ్ళు బడి ఏడుస్తూ అంటారు అని శృతి అయితే దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది ప్రభావతికి.
చూడు, నేను ఇప్పుడే వస్తాను మీనా, నేను కూడా నీకు సహాయం చేస్తాను అని అంటూ ఉంటుంది. శృతి అయితే ఇక అందరూ కూడా తలో చెయ్యి వేస్తారు. ఇక తలో చెయ్యి వేచి పూలమాలలైతే కడుతూ ఉంటారు. అలా రాత్రంతా కూడా పూలదండలు కడుతూ అలాగే మీనా నిద్రపోతుంది. అలా అలసిపోయి నిద్రపోతున్న మీనాని చూసి ఇక బాలు అయితే కాఫీ కలుపుకొని వస్తాడు. మీనాకి ఇచ్చి కాఫీ తాగు మీనా అని మీనాతో మాట్లాడతాడు. నేను ఒప్పుకొని వచ్చాను, కానీ అసలు ఇదంతా ఎలా సాధ్యమవుతుందా అని భయమేసింది. నీ మీద నమ్మకంతో నేను ఒప్పుకున్నందుకు నా మాట నిలబెడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు. బాలు అయితే మీరు నా మీద ఉన్న నమ్మకాన్ని నేనెందుకు వమ్ము చేస్తానండి, తప్పకుండా ఆ టైంకి ఈ పూలదండలన్నీ కూడా రెడీ అయిపోతాయి అని అంటూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక ప్రభావతి బయటికి వచ్చి చూసేసరికి పూలమాలలు అన్నీ కూడా రెడీ అయిపోయి ఉంటాయి. అవి చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి ఏంటి పూలదండలు రెడీ అయిపోయాయా అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటే, అయిపోయాయి అత్తయ్య అని మీనా అయితే అంటుంది. అప్పుడే అవి చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉన్న ప్రభావతి దగ్గరికి వచ్చి శృతి అయితే నిన్న ఆంటీ ఏదో అన్నారు, నీకు చేత కాదు, నీ వల్ల కాదు అని, మరి ఇప్పుడేమంటారు అని అంటూ ఉంటుంది. శృతి అయితే అప్పుడే ప్రభావతి ఈ శృతి కోటీశ్వరాలని దీన్ని వెనకేసుకొస్తున్నాను, కానీ ఇది మాత్రం మీనానే ఎప్పుడు కూడా వెనకేసుకొచ్చి నాకు ఏదో ఒకటి అవమానం చేస్తూనే ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి మనసులో మీనా ఇవన్నీ కూడా మన కారు మీద వెళ్ళవు, కానీ ఒక ట్రక్ అయితే నేను పిలిపిస్తాను, ఆ ట్రక్ వాడు కూడా నాకు తెలుసులే అని తన స్నేహితుడిని అయితే పిలిపిస్తాడు. తన స్నేహితుడిని పిలిపించిన తర్వాత ఆ పూలమాలలన్నీ కూడా ఇక బండిలోకైతే ఎక్కిస్తారు. కానీ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు ఆ ట్రక్ డ్రైవర్ అయితే. అప్పుడే ఇక అంటూ ఉంటాడు బాలు, రే 24 గంటలు అలా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు, మరి ఇంకెప్పుడు రా నువ్వు డ్రైవ్ చేసేది? ఇప్పుడు ఈ పూలదండలు కనుక నువ్వు సరైన సమయానికి అక్కడికి చేర్చకపోతే నీ పని అయిపోతుందిరా నా చేతిలో అని అంటూ ఉంటాడు బాలు. సరైన సమయానికి చేరుస్తానన్నా అంటూ ఇక అక్కడి నుంచి పూలదండలతో ట్రక్ అయితే బయలుదేరుతుంది. ఇదంతా కూడా గుణ మనుషులైతే చూస్తూనే ఉంటారు. ఇక గుణ మనుషులైతే వెనకాలే వచ్చి మొత్తం కూడా పరీక్షిస్తూనే ఉంటారు. అప్పుడే ఇక గుణ మనుషులు పరీక్షిస్తూ గుణకి ఫోన్ చేసి చెప్తారు, పూలదండలతో ట్రక్కు బయలుదేరిందన్నా, ఇప్పుడు ఆ ట్రక్కు కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తే వీడు అందరి దృష్టిలో గొప్పవాడైపోతాడేమో అని అంటూ ఉంటే, ఒరేయ్ అలా ఎందుకు కావనిస్తామో, ఆ మీనాకి బాలుకి బుద్ధి చెప్పాలంటే ఆ ట్రక్కుని దొంగిలించేయండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ట్రక్కుని ఫాలో అవుతూ వెళ్తూ ఇంతలో ఇక ఆ ట్రక్కు డ్రైవరు కిందకి దిగి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడే ట్రక్కును తీసుకొని ఇక వెళ్ళిపోతాడు గుణ మనిషి. ఈ విషయం వెంటనే ఇక డ్రైవర్ అయితే బాలుకి ఫోన్ చేసి చెప్తాడు. ఇక బాలుకి ఫోన్ చేసి అంటూ ఉంటాడు బాలుతో, రే బాలు, ట్రక్ ఎవరో దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోతున్నారా అని అంటూ ఉంటే అప్పుడు ఇక బాలు మీనా చాలా టెన్షన్ పడుతూ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి డ్రైవర్ దగ్గరికి అయితే వస్తారు. అసలు ఏం జరిగిందిరా అని అంటూ ఉంటే, నేను ట్రక్కు దిగి ఇలా పక్క నుంచొని ఫోన్లో మాట్లాడుతుంటే ట్రక్కుని తీసుకువెళ్ళిపోయారా అని అంటూ ఉంటాడు అతను. ఎక్కడ వెతికినా కూడా ట్రక్ అయితే కనిపించదు. తర్వాత ఇక బాలుకి కళ్యాణ మంటపం దగ్గర నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఏంటయ్యా మీ వల్ల ఇక్కడ పెళ్ళిళ్ళు ఆగిపోయేటట్టున్నాయి, ముహూర్తానికి టైం అవుతుంది, అలాగే మినిస్టర్ గారు కూడా వచ్చేస్తున్నారు అని అంటూ ఇక ఎమ్మెల్యే అయితే చాలా మండిపడుతూ ఉంటాడు బాలు మీద. సార్ ఒక 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను సార్ అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు పూలమాలలు తేకపోతే నిన్ను నీ భార్యని కూడా ఇద్దరిని అరెస్టు చేయిస్తాను, అసలు చెయ్యలేని వాడివి పనెందుకు ఒప్పుకున్నావయ్యా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఏం చెయ్యాలో బాలుకి అర్థం కాదు. అప్పుడే మీనా అయితే ఎవరొకరి సహాయం తీసుకున్నామండి అని అంటూ మీనా సలహా ఇస్తుంది. అప్పుడే ఇక బాలు అయితే ఇక డ్రైవర్లందరికీ కూడా
ఇక ట్రక్ ఫోటోనైతే పంపిస్తాడు. మొత్తం ఆటో డ్రైవర్లకి, కారు డ్రైవర్లకి మొత్తం గ్రూపులో పెట్టేస్తాడు. ఈ ట్రక్కు ఎక్కడ కనిపించినా వెంటనే నాకు ఫోన్ చేయండి అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఒక డ్రైవర్ అయితే, అన్నా నా ముందే ఆ ట్రక్కు వెళ్తుందన్నా, ఫలానా ఏరియాలో ఉన్నాము అని అంటూ ఒక డ్రైవర్ అయితే ఫోన్ చేస్తాడు బాలుకి. అప్పుడే ఇక వెంటనే బాలు అయితే ఇక ఆటో ఎక్కి మీనాని తీసుకొని అక్కడికైతే బయలుదేరుతాడు. మిగతా ఆటో డ్రైవర్లందరూ కూడా బాలు దగ్గరికి వెళ్దాము అంటూ అందరూ కూడా ఇక బాలు దగ్గరికి అయితే బయలుదేరి వస్తూ ఉంటారు. ఈలోగా అప్పుడే గ్రూపులో మొత్తం కూడా లొకేషన్ అన్నీ కూడా సెండ్ చేయడంతో డ్రైవర్లందరూ ఆటో ట్యాక్సీలు వేసుకొని వస్తూ ఉంటారు. బాలు అయితే ఇక ట్రక్కునైతే చూసి ఇక ట్రక్కుని పట్టుకుంటాడు. డ్రైవర్ని దింపి ఇక డ్రైవర్ని చితకబోతాడు. అలా డ్రైవర్ని కొడుతూ ఉంటే కొంతమంది రౌడీలు అయితే మొత్తం చుట్టుముట్టేస్తారు బాలుని. ఇక బాలుని కొడుతూ ఉంటే మీనా అయితే రే ఆగండ్రా అంటూ అడ్డు వెళ్తుంది. అప్పుడు మీనాని కూడా కొడతారు. ఎప్పుడైతే రౌడీలు మీనాని కొట్టారో అప్పుడే ఇక బాలు అయితే నా భార్య మీదే చేయి చేసుకుంటారా, మిమ్మల్ని నేను వదిలిపెట్టను అని ఇక రౌడీలు అయితే మీనాని కొట్టంగానే బాలు రౌడీల్ని చితకబాదుతూ ఉంటాడు. ఇంతలో ఇంకొక రౌడీ అయితే బాలుని కత్తితో పొడవబోతూ ఉండగా అప్పుడే ఇక అక్కడికి చాలామంది డ్రైవర్లు కూడా ఆటోలు ట్యాక్సీలు వేసుకొని వచ్చేస్తారు. ఇక ఎక్కువ మంది డ్రైవర్లు రావడంతో అక్కడి నుంచి అందరూ కూడా పారిపోతారు రౌడీలు అయితే. అప్పుడే ఇక బాలు అయితే డ్రైవర్లందరినీ చూసి మీరందరూ కూడా నాకు చాలా బాగా సహాయం చేశారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అందరూ కూడా అంటూ ఉంటారు, నువ్వు మాకు చేసిన సహాయం ముందు ఇదెంత బాలు, ముందు ట్రక్కు తీసుకొని వెళ్ళు అని అంటూ ఉంటారు. అప్పుడే బాలు మీనా పూలదండలతో ఉన్న ట్రక్కుని తీసుకొని కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేసరికి ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా, పెళ్ళి ముహూర్తాలు ఎన్నింటికని చెప్తే ఎన్నింటికి తీసుకొచ్చావు అని అంటూ ఉంటూ బాలుని తిడుతూ ఉంటారు అందరి ముందు. అప్పుడే మీనా అయితే లేదండి, నిజంగానే మా ట్రక్కుని రౌడీలు తీసుకువెళ్ళిపోయారు. ఆయన తెలివిగా డ్రైవర్లందరికీ ఫోన్ చేసి ట్రక్కు ఎక్కడుందో కనిపెట్టి తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది మీనా. అప్పటికి అక్కడికి డ్రైవర్లందరూ కూడా మళ్ళీ కళ్యాణ మండపం దగ్గరికి అయితే వస్తారు. అవునండి, మీనా చెప్తుంది నిజమే, మేమందరం కూడా ఈ ట్రక్కు తీసుకురావడానికి వెళ్ళాము అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఎమ్మెల్యే అయితే చాలా గొప్ప పని చేసావు బాలు, నిజంగా అనుకున్న పనిని అనుకున్న టైంకి చేశావు. అంతే కూడా నీ భార్య మీద ఇంత కూడా మాట రాకుండా ఈ పూలదండల ట్రక్కుని కాపాడుకున్నావు, నిజంగా రియలీ గ్రేట్ నువ్వు అని డబ్బులైతే తీసిస్తాడు ఎమ్మెల్యే. అప్పుడే ఇక ఎమ్మెల్యే డబ్బులు తీసిచ్చేటప్పుడు పూలదండలకి మీనాకి ఇవ్వమని చెప్తూ ఉంటాడు బాలు. ఇదిగోనమ్మా, అనుకున్న విధంగానే పూలదండలు అయితే చాలా అందంగా వచ్చాయి, అందుకని నీకు నేను మొత్తం 2 లక్షలు ఇస్తున్నాను అని అంటూ ఉంటే అదేంటి సార్ ఇది ఎక్కువ అమౌంట్ కదా అని అంటూ ఉంటే నీ పనితీరు చూసి ఇస్తున్నానమ్మా, ఇదేమో మీ ఇద్దరు కష్టపడిన కష్టానికి 25,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను తీసుకోండి అని 2,25,000 అయితే ఇస్తూ ఉంటాడు ఎమ్మెల్యే. ఇక ఆ డబ్బులు చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది మీనా అయితే. థ్యాంక్స్ సార్, ఇలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి సార్, చేసేద్దాం అని బాలు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే మీనాని తీసుకొని, మీనా ఇన్ని పూలదండలు నీ ఒక్కదాని వల్ల అవేవి కాదు, నీకు సహాయం చేసిన వాళ్ళకు కూడా ఈ డబ్బుల్లో భాగం ఉంది, అందుకని వాళ్ళకి కూడా కొంచెం కొంచెం డబ్బులు ఇద్దాము అని అంటూ ఉంటాడు బాలు. మీ ఆలోచన చాలా బాగుందండి అని అంటూ ఇక బస్తీ దగ్గర తనకి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళ దగ్గరికైతే బాలు మీనాని తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే వాళ్ళందరూ పూలదండలు ఇచ్చేసావా మీనా అని అడుగుతూ ఉంటే ఇచ్చేసానక్క, ఇదిగో మీరు సహాయం చేయకపోతే నేను ఇంత పెద్ద మొత్తం మీద ఆర్డర్ని పూర్తి చేసేదాన్ని కాదు, కాబట్టి ఇప్పుడు మీరు కూడా నా వ్యాపారంలో భాగస్వాములే, అందుకని మీ సహాయాన్ని నేను మర్చిపోలేను, కానీ ఇది రుణం తీర్చుకున్నట్టు కాదు, ఏదో
నాకు తోచింది ఇస్తున్నాను, తీసుకోండి అక్క అని అంటూ డబ్బులు ఇస్తూ ఉంటే, లేదు మీనా, ఈ డబ్బుల కోసం మేము అక్కడికి రాలేదు, కేవలం నీకు సహాయం చేయడానికే వచ్చాము, ఒకరికొకరు ఇలాంటి వస్తే సహాయం చేసుకోమా ఏంటి అని అంటూ ఉంటారు వాళ్ళైతే. లేదక్క, అనుకున్న దానికన్నా డబ్బులు ఎక్కువే వచ్చినాయి, ఉంచండి అని అంటూ వాళ్ళకి డబ్బులైతే ఇస్తుంది. తర్వాత ఇక మీనాని ఇంటికి వెళ్ళమని చెప్తూ ఉంటాడు బాలు. ఇక బాలు ఇంటికి వెళ్ళమన్న తర్వాత అప్పుడే ఇక మీనా అయితే మన ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాము అని ఇంటికైతే బాలుని తీసుకొని వెళ్తుంది. అప్పుడే ఇక సత్యం అయితే, ఏంటమ్మా మీనా, పూలదండలన్నీ ఇచ్చేశారు కదా అని అంటూ ఉంటే, ఆయన ఉన్నారు కదా మావయ్య, నాకు ఏ కష్టం రానివ్వకుండా ఆయన చూసుకుంటారు కదా అని అంటూ ఉంటుంది మీనా. ఈ పూలదండలు అమ్మినందుకు లాభం 2,25,000 వచ్చాయి మావయ్య అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక షాక్ అయిపోతూ, ఏంటి 2 లక్షలా అని అంటూ ఉంటుంది. అవును అని చెప్తూ ఉంటుంది మీనా. మీనాని తక్కువ అంచనా వేశావు కదా ప్రభావతి, చూసావా, బయటకు వెళ్ళి డబ్బింగ్ చెప్పేదానికన్నా పార్లర్ చెప్పేదానికన్నా ఇప్పుడు తను ఎంత డబ్బులు సంపాదించిందో అని అంటూ ఉంటే అప్పుడే అది చూసి ప్రభావతి కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, ఇప్పటి వరకు మీనాని ఇంట్లో పడి తింటున్నావు అన్న నోళ్ళు మూతపడేలాగా ఈరోజు మీనా సంపాదించింది అని అంటూ ఉంటాడు బాలు. సరే మీనా, ఆ డబ్బులు జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా లోపల పెట్టాం, లేకపోతే ఇంట్లో ఇట్టే మాయమైపోతాయి అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక ప్రభావతి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే వెంటనే రాజేష్కి ఫోన్ చేస్తుంది. అన్నయ్య, మీతో నేను మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే రాజేష్ అయితే వస్తాడు. ఏం లేదన్నయ్య, ఆయన అమ్మేసిన కారుని నేను కొనాలనుకుంటున్నాను, నా దగ్గర డబ్బులున్నాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇక కారు అమ్మేసిన డబ్బులు నీ దగ్గర ఉన్నాయా అని అంటూ ఉంటాడు రాజేష్. అవునన్నయ్య, పద వెంటనే వెళ్దాము అని రాజేష్తో కలిసి బాలు కారు తాకట్టు పెట్టిన చోటుకైతే వెళ్తుంది మీనా. ఇక ఆ చోటుకి వెళ్ళి, ఈ కారుని తాకట్లో నుంచి నేను విడిపిస్తాను, మీకు ఎంత కట్టాలి అని అంటూ ఉంటే 2,50,000 ఇవ్వాలమ్మా అని అంటూ ఉంటాడు అతను. నా దగ్గర 2 లక్షలే ఉన్నాయి, ఈ 2 లక్షలు తీసుకొని కారు ఇవ్వండి, నెల నెల ఇన్స్టాల్మెంట్ మీద నేను చెల్లించేస్తాను అని అంటూ ఉంటుంది మీనా. కుదరదమ్మా, ఇది డౌన్ పేమెంటే, ఇన్స్టాల్మెంట్స్ కట్ట ఉండవు అని అతను అంటూ ఉంటే, ప్లీజ్ సార్ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది. అప్పుడే ఇక, ప్లీజ్ సార్, మీరు ఇన్స్టాల్మెంట్ మీద కూడా అవసరం లేదు, ఒక 3 నెలలు గడువు ఇవ్వండి, నేను తెలుసు కదా రాజేష్ బాలు భార్య తను అని అంటూ ఉంటే, సరేనమ్మా, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఇక వీళ్ళు బట్టి నేను ఈ కారు ఇచ్చేస్తున్నాను, తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే రాజేష్ అయితే కార్ని తీసుకొస్తాడు. ఇక మీనా అయితే ఇంట్లో ఉన్న బాలుకి కళ్ళు మూసి బయటికైతే తీసుకొస్తుంది. బయటికి తీసుకువచ్చి చూసేసరికి కార్ అయితే ఉంటుంది. మీ కారు మీకు వచ్చేసింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇది చూసి ప్రభావతి రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. పూలమ్మిన డబ్బులతో నువ్వు ఈ కారు తాకట్టు నుంచి విడిపించావన్నమాట అని అంటూ ఉంటాడు బాలు. అవునండి, మిమ్మల్ని ఎవ్వరు కూడా చులకనగా చూడకూడదు, నీది నాది అని వేరేది ఏమీ లేదు, నా కష్టం వెనుక మీ కష్టం కూడా ఉంది. ఆర్డర్ మీరు తీసుకొచ్చారు, పూలమాలలు నేను అల్లాను, ఆ పూలమాలలు దొంగలిస్తే వాటిని ప్రాణానికి తెగించి మీరు కాపాడారు, కాబట్టి మన ఇద్దరికి కూడా డబ్బుల మీద హక్కు ఉంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే మీనాని కౌగిలించుకొని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఇక మీనా అలాగా బాలుకి కారు కొనివ్వడం చూసి ప్రభావతి అయితే రోహిణితో అంటూ ఉంటుంది, మీనా తనకు వచ్చిన పనితో తను కష్టపడి పనిచేసి డబ్బులు ఇచ్చి తన భర్త గౌరవంగా బ్రతకాలని తనకి తగ్గట్టు తన భర్త గౌరవాన్ని నిలబెట్టింది. నువ్వు కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చావు, కోట్ల ఆస్తులున్నాయి, కానీ ఒక 14 లక్షలు మీ నాన్ని అడగలేకపోతున్నావు,
నీ భర్త గౌరవాన్ని నువ్వు పెంచలేకపోతున్నావు అని ప్రభావతి రోహిణిని తిడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా